హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ బెల్లం కొబ్బరి లడ్డూని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పాకం పట్టే పని లేకుండా క్విక్గా 10 నుంచి 15 నిమిషాల లోపలనే ఈ రెసిపీ మనకు తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే కొబ్బరిని తురుముకోవచ్చు కూడా. కొబ్బరిని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో మనం కొలిచి ఉంచుకున్నటువంటి కొబ్బరి తురుమును వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత బెల్లం తురుముని వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదా మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇది త్వరగానే రెడీ అయిపోతుంది. నాలుగైదు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా స్టిక్కీగా అవుతుందండి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అలానే స్పాచులాకి స్టిక్కీగా అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చేతిలోకి కొంచెం చిన్న సైజ్ అంతా తీసుకొని ఇలా బాల్ లా చేస్తే బాల్ లాగా అవుతుంది. అలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొబ్బరిని మనం ఉండల్లా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్లే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.